రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాధాన్యత క్రమం అనేది లోపించింది. మూసి సుందరీకరణ వద్దు అని ఇంతవరకు ఏ వ్యక్తులు అనలే. కానీ సుందరీకరణ ఎప్పుడు అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్తాను నేను. మనం ఎవరైనా మేకప్ చేసుకున్నాక స్నానం చేస్తామా, స్నానం చేసుకున్నాక మేకప్ చేసుకుంటాం? మనమంతా ఇంగితం ఉన్న వాళ్ళం, సంస్కారవంతులం, మానవులం కాబట్టి స్నానం చేశాక కాస్త తల దువ్వుకుంటాం, ఇంత పౌడర్ వేసుకుంటాం, బట్టలు వేసుకుని బయటకు వస్తాం. రేవంత్ రెడ్డి గారిది రివర్స్లో ఉంది. ఆయన మొదలు మేకప్ చేస్తూ అంటున్నాడు, తర్వాత స్నానం చేయిస్తూ అంటున్నాడు. మొదలు సుందరీకరణ అంటున్నాడు, తర్వాత శుద్ధి అంటున్నాడు. ఈ ప్రజలు ఎవరికీ అర్థం కావట్లేదు. ముందు శుద్ధి చేయాలి, తర్వాత సుందరీకరణ చేయాలి. శుద్ధి చేయకుండా సుందరీకరణ చేస్తే ప్రయోజనం ఉండదు. దానికి హైదరాబాదే ఉదాహరణ. హుస్సేన్ సాగర్ చూడండి. మేము 80 ప్రాంతాల్లో పీజీ చదివే రోజుల్లో ఒక మామూలు ఆనకట్ట, ఆ చుట్టుపక్కల ఇక ఆ చెరువే ఉండేది. ఆ తుప్పలు అవి ఇవి గుర్రపు డెక్క అవన్నీ ఉండేవి. ఆనాటి సెక్రటరియట్కు తగులుతూ ఉండేవి నీళ్లు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ నెక్లెస్ రోడ్ అని, ఆ విగ్రహాలని ఇవన్నీ చేశారు, చాలా బాగుంది. కానీ ఇప్పటికి కూడా హుస్సేన్ సాగర్ సమస్య తీరలేదు. హుస్సేన్ సాగర్ను కాలుష్యం చేస్తుంది ఏమిటి? పైనుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు హుస్సేన్ సాగర్లో కలవకుండా ఏం చేయాలి అని ఆలోచించి ఉంటే ఇవాళ హుస్సేన్ సాగర్ సంపూర్ణమైన, సౌందర్యవంతమైన, శుద్ధిమంతమైన ప్రాజెక్టుగా ఉండేది. మూసి మళ్ళీ పునరావృతం అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇందాక వక్తలు చెప్పారు, గాంధీ ఘాట్ విగ్రహం ప్రతిష్ఠించడానికి కావాల్సినంత స్థలం ఉంది. ఆ తెలియక కాదు, ప్రభుత్వాలకు అన్నీ తెలుస్తాయి. కానీ గాంధీ ఘాట్ నుంచి ఇటు ఉస్మాన్ సాగర్, ఇటు హిమాయత్ సాగర్, ఆ ట్రయాంగిల్ మీదే రేవంత్ రెడ్డి గారికి కన్ను ఎందుకుందంటే అత్యంత విలువైన భూముల్ని కబళించాలని ఒక దురుద్దేశం ఉంది కాబట్టి వాళ్ళ గాంధీ ఘాట్, గాంధీ సరోవర్ అని మొదలుపెట్టారు. నేను లండన్లో థేమ్స్ నది చూశాను. నేను మన మూసీలాగే సరిగ్గా నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంటుంది. ఎక్కడ కూడా కాలుష్యం కనిపించదు, పూచిక పుడక కూడా కనిపించదు. కారణం ఏమిటంటే వాళ్ళు ఈ డ్రైనేజీ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించారు, నదితో సంబంధం లేకుండా. మూసీ విషయంలో కూడా అది జరగాలి. హుస్సేన్ సాగర్ శుద్ధి చేయకుండా, నాలాల్లో కాలుష్యాన్ని నియంత్రించకుండా మూసిని శుద్ధి చేయడం సాధ్యం కాదు. అక్కడి నుంచి ప్రారంభించాలి. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఆయన కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నాడు. అప్పుడప్పుడు స్టేట్మెంట్లు చూస్తాను. ఇక్కడ నల్గొండ నాయకులు ఉన్నారు. నల్గొండ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి పంచాయతీ పెడుతున్నాడు. చాలా ప్రమాదకరమైన సంకేతం అది. హైదరాబాద్ ప్రజలు ఏదో శుద్ధి వద్దు అన్నట్టు, ఆ శుద్ధి చేయకపోవడం వల్ల నల్గొండ ప్రజలు అన్యాయం అయిపోతున్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. చాలా దుర్మార్గమైన అబద్ధం ఇది. ఇవాళ హైదరాబాదులో ప్లెబిసైట్ పెడితే, అభిప్రాయ సేకరణ పెడితే మూసి శుద్ధి చేయాల్సిందే అని 100% ఓట్లు వస్తుంది. కానీ శుద్ధి చేయాలా ముందు, లేకపోతే సుందరీకరణ చేయాలంటే సుందరీకరణ అనే దానికి 0 మార్క్స్ వస్తుంది. అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఇవాళ 54 కిలోమీటర్ల మూసిని శుద్ధి చేయడం అంటే ఒక దశాబ్దాల పథకం. అది ఒక్కరోజుతో అయ్యేది కాదు. ఈయన ఉన్న 2 ఏళ్లలోనే సరోవర్ ప్రాజెక్టును ప్రారంభించి సర్దుకొని వెళ్ళిపోదామని చూస్తున్నాడు.
2 ఏళ్లలో సాధ్యమా? అయ్యే పనేనా? ఒక్కసారి ఆలోచించాలి. ఇక బఫర్ రకరకాల పేర్లు ఇందాక మా సీతారామరావును చెప్పాము. మొత్తం ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో, రకరకాల పేర్లు వచ్చినాయి ముందు. 1869లో మూసికి పెద్ద వరదలు వచ్చినాయి. ఆ తర్వాతనే హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్. ఆ వరదలు ఏ స్థాయిలో వచ్చినాయంటే ఇటు చార్మినార్ దాకా, బేగం బజార్ అయితే లేదు, కొట్టుకుపోయింది మొత్తం. అయితే అప్పుడు నిజాం రాజు బేగం బజార్ను ఖాళీ చేయించి, చార్మినార్ను కూలగొట్టి, అంబర్పేట లేకుండా చేసి, ముసరాం బాగు లేకుండా చేసి ఆయన నదిని విస్తరించాలనుకోలేదు. సమస్య వచ్చింది, ప్రజల కష్టం కలగద్దంటే ఏం చేయాలి? అటు ఇటు గోడలు కట్టాలి, రిటైనింగ్ వాల్స్. మనం చూడొచ్చు ఇప్పటికి కూడా నిజాం జమానాలో కట్టిన ఆ గోడలు మూసీ ప్రవాహం నుంచి ఒడ్డున ఊళ్ళను రక్షిస్తున్నాయి. ఒక విజన్ అంటే అది అట్లా ఉండాలి. ముందు శుద్ధి చేయాలి, ఆ తర్వాత గోడలు కట్టాలి, వీలైన చోట పునరావాసం కల్పించాలి, ఆ తర్వాతనే ఇంకేదైనా చేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఒకటే ధ్యాస, 1,50,000 కోట్లు. మరి ఎక్కడి నుంచి తెస్తాడో ఏమో అర్థమవుతలేదు. ఏదో సామెత ఉంది కదా, మింగ మెతుకులేదు మీసాలకు సంపేదన ఉన్నాయి. డబ్బులు ఏమంటావు, బ్యాంకు దివాలా తీసా అంటావు, అప్పులు పుట్టట్లేదంటావు, చెప్పులు ఎత్తుకుపోయేవాడిని చూసినట్టు చూస్తున్నాడు నన్ను అంటావు. మరి ఇన్ని మాటలు చెప్తూ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి చేస్తావు? నువ్వు 1,00,000 కోట్లు తెస్తే అవి సమగ్రంగా సమంజసంగా ఖర్చు చేయడానికి ఒక 100 పథకాలు ఇవాళ ఎదురు చూస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. ఆ మొదలు ఆపం చేయి. కానీ ఆయన చేయడం. ఇవాళ నిధులు, ఆ భూములు, వాటిని కైంకర్యం చేయాలనే ఉద్దేశంతోనే మన ముందుకు ఇవాళ ప్రజల నుంచి లేని డిమాండ్, కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశం, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తెచ్చి మన ముందుంచి ఒక గుదిబండ మన మెడకు తగిలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి రాజకీయ పార్టీలకు అతీతంగా, సంఘాలకు విభేదాలకు అతీతంగా అందరూ ఒకటే. ఒక సమంజసమైన సమగ్రమైన ప్రణాళిక ప్రభుత్వం ముందుంచాలి. ప్రభుత్వం కూడా అన్ని పక్షాలతో కలిసి ఆలోచించి ఒక అధ్యయనం చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.